నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడారు. జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు పాతపట్నం నుండి కుప్పం వరకు ఒకే రీతిలో తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ కు 5 లక్షలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల విఘ్నత గొప్పదని కొనియాడారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన జగన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. జగన్ ఈ బటన్ నొక్కుడు కోసం అన్ని డబ్బులు వాడేసారు కాబట్టి ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోవడానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లీస్ట్ పోనీ అతని డబ్బులు అతను వాడుకున్నా పర్వాలేదు. రాష్ట్రాల కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేసి పంచాయతీల డబ్బు కూడా వాడేసిన మూర్ఖుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. పంచాయతీలు ఎలా అభివృద్ధి చెందుతాయండి? గ్రామ స్వరాజ్యం అని చెప్పి గాంధీజీ ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని తీసుకొస్తే మరి నువ్వు ఆ స్ఫూర్తిని చెడగొట్టి వాళ్ళ డబ్బులు వాడేసి వాళ్ళ ఆస్తులు అమ్మేసి విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ ఆస్తులు అమ్మేసి నువ్వేం చేశావు విశాఖపట్నానికి వేళ? దానివల్లనే ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా కసి మీద కొట్టారు ఈవేళ. ఇటువంటి మూర్ఖుడికి సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఓటింగ్ వాళ్ళు నిరూపించారు. 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నిజానికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చాలా బాగుంది. అస్తవ్యస్తం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఆయన పక్కాగా గాడిలో పెట్టారు అప్పటికే. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంతకంటే మెరుగుగా ఏమైనా పరిపాలిస్తారేమని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. యువతకి ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నిరుద్యోగతలో ప్రథమ స్థానానికి వచ్చేసింది. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాలేదు సరికదా, ఉన్న పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెనుతిరిగిపోయాయి. రైతుల కొరకు కనీసం సాగునీటిని ఇవ్వలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 73% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారు. మహిళలకి, దళితులకి, గిరిజనులకి రక్షణ లేకుండా పోయింది. 2014లో క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఆ రోజు అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన చక్కగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని మిగిలిలోకి తీసుకొచ్చాడు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కల్పించాడు. ప్రాజెక్టులు లేని రాష్ట్రానికి ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టారు. అట్లాంటి రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసేశారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారు. ఎక్కడ పాతపట్నం నుంచి కుప్పం వరకు అక్కడ ఇక్కడ తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మరలా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అనుభవజ్ఞుడు, విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి అద్భుతమైన మెజారిటీతో కనీ విని ఎరగని, ఏదో సినిమా డైలాగ్లో చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి చరిత్ర ఇప్పటికొచ్చి లేదు. రాబోయే పరిస్థితి, రాబోయే కాలంలో ఇంకొకసారి రాదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు.